బీజేపీ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక యాక్ట్ ఏదైతే ఉందో సిఏ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చినాం మేము, దాని అమల్లో ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళని పంపించడానికి సిఏ అమల్లో లేదా? వారి పక్షాలు సిఏ ఎన్ఆర్సీ పనిచేస్తా లేదా? అందరికీ నమస్కారం. భారతదేశంలో ఒకవైపు ఉగ్రవాద దాడులు పెరిగిపోతుంటే ఏదైతే కాశ్మీర్ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీ చేసి ఒకవైపుగా జమ్మూ యూనియన్ టెరిటరీ చేసి దాని రక్షణ కోసం రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడూ అక్కడనే ఉంటారు, మేము ఎప్పుడూ దాన్ని పట్టించుకుని దాని పక్కనే ఉంటామని చెప్తున్న అమిత్ షా మీకు చెప్తున్నా, దేశ భద్రత లోపమైంది, దేశ భద్రతలో లోపం జరిగింది కాబట్టి పక్క దేశం కూడా మన దగ్గరకు వచ్చి మరి దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఆనాడు పుల్వామా అటాకే కావచ్చు, ఈ రోజు పహల్గామ్ అటాకే కావచ్చు. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే. అలాంటి లోపాలు జరుగుతున్న ఈ సమయంలో భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ లో బాలాపూర్ ప్రాంతంలో ఉన్న చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు రోహింగ్యాలు. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చి చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. 11 సంవత్సరాలుగా ఉన్న బీజేపీ అధికారంలో ఉంది కదా, 11 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇక్కడ ఎంపీగా ఉన్న కొండవిశ్వరెడ్డి బీజేపీ పార్టీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒకరు కిషన్ రెడ్డి, ఒకరు బండి సంజయ్. మీరిద్దరు కేంద్ర మంత్రుల నుండి 8 మంది ఎంపీలను గెలిపించుకున్న మీరు అంటారుగా తెలంగాణలో రేపు అధికారంలో ఏమి వస్తామని. కేంద్రంలో భద్రత లోపం ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది రోహింగ్యాలు నివసిస్తుంటే పట్టించుకోక దానిపైన మళ్ళీ బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మేము పెంచి పోషిస్తున్నామంటే ఎవరిని? బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ వచ్చినారని. దేశమే ముఖ్యం మొదలు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక ఎల్ఓపిగా ప్రతిపక్ష నాయకునిగా కేంద్రం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కూడా అంగీకరిస్తాం, దేశ భద్రతనే ఇంపార్టెంట్ అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని బయటికి రిలీజ్ చేసారు ప్రెస్ నోట్ గా. రాహుల్ గాంధీ గారి మాట పైన మేము కూడా అదే మాట చెప్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ ఎవరైతే హైదరాబాద్ లో నివసిస్తున్నారో వారి అందరినీ వెంటనే వారి దేశాలకు వారిని మర్యాదగా పంపించాల్సిన అవసరం ఉంది. 11 సంవత్సరాలుగా బీజేపీ అధికారం నుండి ఇప్పటికీ పంపించలేదంటే చాలా సిగ్గుచేటుగా అనుకుంటున్నాం మేము. ఇవాళ ఒక రకంగా మీరు కాంగ్రెస్ పార్టీ మీద టార్గెట్ చేసి ఉగ్రవాద దాడులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నాయి, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటిష్ వారిని గడగడలా వణికిపించిన కాంగ్రెస్ పార్టీ ఇది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి భారతదేశానికి స్వతంత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇది. మేము మరీ అంత అల్లాటప్పగా దేశ విషయంలో వ్యవహరించము. దేశంలో గతంలో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ ఆర్మీని సైతం చొరబరుచుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని పాయింట్లు ఇప్పి మరీ కూర్చోబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇందిరాగాంధీ గారి వారసులుగా దేశమే ముఖ్యం మొదలు, మాకు రాజకీయాల తర్వాత అని చెప్పి మేము ఎప్పుడు భావిస్తాం. కాబట్టి